సార్ నమస్తే సార్. చెప్పండి. బీఆర్ఎస్ ఇంకా తెలంగాణలో ఉందా లేదా అన్న డౌట్ లో హరీష్ రావు గారు ఈ రోజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన విధానం ఉందని అంటున్నారు. మరి మీరేమంటారు సార్? ఇదంతా కేవలం డ్రామా. పార్టీని ఉనికిని చాటుకోవడానికి వచ్చినటువంటి ఒక ప్రయత్నాలే తప్ప దీంట్లో ఎటువంటి ఇష్యూ లేదు. దానికి కారణం ఏంటంటే ఆయన ఏదో పెద్ద అరెస్ట్ చేసేయడం లేకపోతే ఇంకోటి చేసాడు, పోలీసులు తరలించడం కాదు, హౌస్ అరెస్ట్ అని చెప్పి అంటున్నారు. అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేయలేదు, ఎంతమందిని వాళ్ళు హెరాస్మెంట్ చేయలేదు. మరి అవన్నీ ఎక్కడికి పోతాయండి? ఇప్పుడు విషయం చెప్తున్నాను. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కేవలం కేసీఆర్ గారు అక్కడికి వస్తున్నారని చెప్పి రాత్రి ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేశారే. అరెస్ట్ చేసి ఎక్కడో తెలియకుండా కూడా అటు తిప్పి ఇటు తిప్పి ఎక్కడ తిప్పారో కూడా తెలియదే. అలాంటి దాని గురించి వాళ్ళ గవర్నమెంట్ ఎంత ఇదిగా ప్రవర్తించింది. ఇప్పుడేమో చిన్న ఇష్యూని తీసుకొచ్చి పెద్దగా ఇది చేసి గవర్నమెంట్లో మేము కూడా మళ్ళీ ఉనికిని చాటుకుని ఒక విధమైనటువంటి స్థానాన్ని మళ్ళీ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇటు అక్కడ వైసీపీ ఇక్కడ వీళ్ళది కూడా రెండు కూడా పతనం అయ్యి ఇదైపోతున్నాయి. అంటే ఎక్కడికక్కడికి అందరూ జంప్ అయిపోయి పార్టీలు చేంజ్ అయిపోయి ఇది వస్తున్నాయి. మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టి అటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఏంటి మొత్తం కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి పరిపాలనలో ఉంది. బ్రహ్మాండంగా కూడా కూటమి పరిపాలన నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాకి దోషి పెడుతున్నారు అని అంటున్నారు. మరి నిజమేనా? అది ఏమీ కాదండి, ఏమీ కాదు. రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలనలో ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళదేమో కూటమి ప్రభుత్వం అండి. వాళ్ళకి వీళ్ళకి అక్కడ బీజేపీ ఎగ్నెస్ట్గా ఉంది సెంటర్లోను. వాళ్ళకి ఎలా పడుతుంది? కారణం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తను స్వయంగా కొన్ని పథకాలతోటి బ్రహ్మాండమైనటువంటి ప్రజలను ఆకర్షించుకుని బాగా చేస్తున్నారు. ఉచిత బస్సు తప్ప ఏ పథకం అమలు చేసినట్టు కనపడలేదని అంటున్నారండి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు నేను ఒక విషయం చెప్పండి. గవర్నమెంట్ మీద ఎప్పుడు ఇది వస్తుందా, నింద వేద్దామా, దాన్ని ఎప్పుడు మనం మచ్చ పెడదామా అని చూస్తుంది ఏ గవర్నమెంట్ అయినా సరే. గవర్నమెంట్ మంచి పనులు చేస్తే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు పొగడరండి. ఏంటంటే అపోజిషన్ లీడర్ వాళ్ళు ఏంటంటే వీళ్ళలో ఉండే లోపాలను చూస్తారు తప్ప మంచితనాన్ని చూడరు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు చూడండి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలిపి పవన్ కళ్యాణ్ గారు ఎంతో అభివృద్ధి చేసి ఎంతో జరుగుతుంది. ఇక్కడ ఆదాయం కూడా ఆడిపోతుంది. శిష్యుడు లాగా శిష్యుడు వచ్చాడు, వానలు లేవు వరదలు లేవు అని చంద్రబాబుకి మెలికి పెట్టి రేవంత్ రెడ్డి గారి మీద అరుతున్నారు. నిజమే కదా? రైతులకు నీళ్లు అందట్లేదు, వానలు లేవు అని విమర్శలు చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? వర్షాలు రావడం, అగ్ని ప్రమాదాలు జరగడం అవన్నీ కూడా మన చేతుల్లో లేవు. అది భగవంతుడు. ఆ టైంలో కూడా రాజశేఖర టైంలో, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, అంతమంది కూడా ఎన్నో జరిగాయి. ఇలాగా వర్షం రావడం అన్నది 10 సంవత్సరాలు వానలు ఉన్నాయి, నీళ్లు అందించారు కాళేశ్వరం ద్వారా. కాళేశ్వరం వేస్ట్ అని ఆయన అంటున్నాడు అని విమర్శలు చేస్తున్నారు. కరెక్టేనండి. వర్షం రావడానికి దీనికి అసలు సంబంధం ఏమైనా ఉందా? ఇప్పుడు పెట్టాడు కాబట్టి వానలు పడతలేదు అని అంటున్నారు. అదంతా పెద్ద అదంతా ఉట్టి ఇదనమాట. ఒక టైంలో అంజయ్ గారి టైంలో, ఇదే కాంగ్రెస్ టైంలో ఏంటంటే బాబు వర్షాలు లేవు మన గవర్నమెంట్ ఇలా ఉందంటే ఆయన జోకేసిన విషయం ఏంటంటే అర్జునుడు బాణం వేసినట్టు బాణం వేయండి అయ్యా నీళ్ళు వచ్చేస్తాయి పైకి అనేవారు. ఆ రకంగా ఏంటంటే ఇదంతా దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా అండి? ఇప్పుడు ఆ లెక్కన అయితే అక్కడ వరదలు వచ్చి నేపాల్లో కొట్టుకుపోయి ఎన్నో వందల మంది గల్లంత అయిపోయారు. పాపం వాళ్ళు ఏదో మానసరోవరం చూడడానికి, సరదాగా ఎంజాయ్ చేయడానికి, సరదాగా ఇంకా భగవంతుడి యొక్క భక్తి ప్రధానంగా ఆ కైలాస పర్వతం అవన్నీ చూడడానికని వెళ్ళారు. ఒక్కసారిగా మంచు కొండలు కరిగి వచ్చేసి మొత్తం జలపాతం వచ్చి అంతా కొట్టుకుపోయినాయి. ఏంటంటే ఎంత ఘోరాది ఘోరంగా కార్లేంటి, ఇవేమిటి, ఇల్లులేమిటి అన్నీ కొట్టుకుపోయి. ఇది ఏమైనా అక్కడ ముఖ్యమంత్రి లోపమా? ఇక్కడేమో వర్షాలు లేవంటున్నారు, అక్కడేమో అన్నీ కొట్టుకుపోయాయి. అక్కడ ముఖ్యమంత్రి ఏమైనా చేసిన తప్ప అది నేపాల్లో? కారణం ఏంటంటే ఇది ప్రకృతి యొక్క ధర్మం అండి. ప్రకృతిలో ఏంటంటే ఆదాయం ఉన్నా రాష్ట్రానికి మంచి పనులు చేయట్లేదు, రోడ్లు వేయట్లేదు, రైతులను ఆదుకోవట్లేదు, చెప్పిన కళ్యాణ లక్ష్మి ఇవ్వట్లేదు, ఎన్నో హామీలు ఉన్నాయి. అవన్నీ ఏదైనా ఒకటన్నా చేయొచ్చు కదా అని విమర్శలు వస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? ఇక్కడ అండి తెలంగాణలో అది నెమ్మదిగా అభివృద్ధి పనులు జరుగుతాయి. ఒకటి కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఆల్రెడీ అవునవును ఇంకా అంటున్నారు ఇంకా 2 years టైం ఉంది, మెల్లిమెల్లిగా చేస్తున్నారు. చేసినటువంటి అభివృద్ధి పనులు వీళ్ళకి కనిపించట్లే. ఇప్పుడు ఒకప్పుడు మన హైదరాబాద్ నగరం ఎలా ఉండేది, హైటెక్ సిటీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? వాళ్ళ టైంలో అసలు అంటే ఒకటండి, ఇక్కడ ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ మొదటి నుంచి కూడా బాగుండలేదు. వర్షం వస్తే కూడా